3 దశాబ్దాలుగా ఆ కుటుంబంలోని వ్యక్తులే గ్రామ సర్పంచులు. ఏజెన్సీ గ్రామంలో సర్పంచ్ మహిళకు రిజర్వ్ అయితే భార్య, జనరల్ అయితే భర్తే పోటీ చేస్తారు. ఇప్పటికీ ఆ ఇద్దరే 3 టర్ములుగా ఏకగ్రీవంగా ఎన్నికై సర్పంచ్లుగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు 4వసారి మళ్లీ ఆ ఇంటికే సర్పంచ్ పదవి దక్కనుంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎడ్లబంజర్ గ్రామ పంచాయతీ 4 దశాబ్దాలుగా ఎస్టీకి రిజర్వ్గా ఉంది. ఈ పంచాయతీలో ఎస్టీ కులానికి చెందిన 3 కుటుంబాలున్నాయి. సర్పంచ్ పదవికి ఎవరూ పోటీకి రాకపోవడంతో గడిచిన 3 టర్మ్లలో ఏకగ్రీవంగా భార్యాభర్తలే సర్పంచులుగా ఉంటున్నారు. ఎడ్లబంజర్ పంచాయతీకి చెందిన భార్యాభర్తలు రాజిన్ని రాంబాబు, సునీతలు 3 సార్లు సర్పంచులుగా ఉన్నారు. ఎస్టీ మహిళకు కేటాయిస్తే భార్య సునీత, ఎస్టీ జనరల్కు కేటాయిస్తే భర్త రాంబాబు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. ఇప్పటి వరకు భార్య సునీత 2 సార్లు సర్పంచ్గా చేస్తే భర్త ఒకసారి సర్పంచ్గా చేశాడు. తాజాగా రిజర్వేషన్ ఎస్టీ జనరల్ కావడంతో ఈసారి భర్త రాంబాబు ఎన్నిక ఏకగ్రీవం అవ్వనుంది. గ్రామ పంచాయతీలో ఉన్నది ఒక మా కుటుంబమే. 3 కుటుంబాలు రాజిన్ వారి కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల అందరూ మా కుటుంబాలు అందరూ కూడా కలిసి నాకే సహకారంగా ఉంటారు. మేము చేదోడు వాదోడుగా ఉంటాం. అదేవిధంగా గ్రామ ప్రజలతో మమేకమై ఉంటాం కాబట్టి గ్రామ పెద్దలు కూడా మాకే సహకారం అందిస్తుంది. ఎడ్లబంజర్ గ్రామంలో 8 వార్డులు 1050 ఓట్లు ఉన్నాయి. 8 వార్డుల్లో 4 బీసీకి 4 ఎస్టీకి కేటాయించారు. ఈ వార్డులు కూడా ఏకగ్రీవంగానే తీర్మానం చేసుకుంటారు. మిగిలిన 2 ఎస్టీ కుటుంబాలకు వార్డు మెంబర్లుగా ఏకగ్రీవం చేస్తారు. భర్త రాంబాబు సర్పంచ్ అయితే భార్య వార్డు మెంబర్, భార్య సర్పంచ్ అయితే భర్త వార్డు మెంబర్గా కొనసాగుతున్నారు. ఈ 3 టర్మ్లే కాకుండా గతంలో రాంబాబు పెదనాన్న రాజిని కృష్ణయ్యరం 3 టర్మ్లు ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకున్నారు. దీంతో 4 దశాబ్దాలుగా ఆ ఇంటికే సర్పంచ్ పదవి దక్కుతోంది. మేము 3 కుటుంబాలు ఉన్నాయండి. లేదు, అందరికీ మంచిగా ఈ గ్రామానికి చెందిన అన్ని పనులు మంచిగా చేస్తున్నామని, అది మేమే చేయగలుగుతామని, మేము చేస్తున్నామని అనుకొని అందరూ మాకు ఏకగ్రీవంగా నిర్ణయం చేసి మీరే చేయాలని వాళ్ళ అభిప్రాయం. ఎస్టీ కుటుంబాలు 3 కుటుంబాలు అయినాయి. ఆ 3 కుటుంబాలు వీళ్ళు కాస్త మెరుగైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కాబట్టి అందరికీ సానుకూలంగా, ప్రతిపక్షానికి కానివ్వండి, అధికార పార్టీకి కానివ్వండి, వీళ్ళు సానుకూలంగా మెలుగుతారు కాబట్టి కంపల్సరీగా వీళ్ళని ఎనామస్గా గెలిపించుకుందాం అనుకోండి. ఇప్పుడు జెంట్ వేసినా ఉమెన్ వేసినా కానీ వీళ్ళిద్దరిలో నుంచే, ఈ కుటుంబం నుంచే ఎనామస్గా చేసుకుందామని అనుకుంటున్నారు గ్రామ ప్రజలు కూడా. మిగిలిన 2 ఎస్టీ కుటుంబాల్లో అక్షరాస్యులు లేకపోవడం, రాజిని రాంబాబు 10వ తరగతి, సునీత 5వ తరగతి చదువుకొని ఉండడంతో గ్రామస్తులందరూ కలిసి 3 టర్మ్లుగా సర్పంచ్గా వీరినే ఎన్నుకుంటున్నారు. 3 టర్మ్లు గ్రామాన్ని అభివృద్ధి చేశామంటున్న ఈ దంపతులు ఇప్పుడు 4వసారి అవకాశం రావడంతో మరింత అభివృద్ధి చేస్తామంటున్నారు.